సో ప్రస్తుతం ఇక్కడ ప్రింట్ బ్లాక్ ప్రింట్ అనేది ఏ విధంగా బ్లాక్స్ యూజ్ చేసి కలర్స్ యూజ్ చేసి ఏ విధంగా ప్రింట్ వేస్తారు అనేది కూడా మనం చూడొచ్చు. ఒకసారి అటు చూసినట్టయితే కూడా మనకి కంప్లీట్ గా నెంబర్ ఆఫ్ బ్లాక్స్ అని అయితే ఉన్నాయి. ఏదైతే మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి డిజైన్ కానీ లేకపోతే మనం సెలెక్ట్ చేసుకున్న కలర్స్ అయినా కూడా కలర్ మిక్సింగ్ తో స్టార్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి బ్లాక్స్ లేదా కస్టమర్స్ చెప్పినటువంటి డిజైన్ నుంచి కూడా వాళ్ళు బ్లాక్స్ అనేవి ప్రిపేర్ చేపించి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి బ్లాక్స్ తో ఆ కలర్స్ అనేది మిక్స్ చేసి ప్రింట్ అనేది వేయడం జరుగుతుంది. సో ఈ ప్రింట్ యొక్క డిజైన్ ఏ విధంగా ఉంటుంది అంటే మనం ఇక్కడ చూసినా కూడా ప్రింట్ ఒక ఫ్లవర్ కి ఇంకో ఫ్లవర్ కి డిస్టెన్స్ అనేది ఏ విధంగా చూస్తారు, అసలు ఏ విధంగా ఈ ప్రింట్స్ అనేవి వేస్తారు, ఇవన్నీ కూడా మనం మరిన్ని అడిగి తెలుసుకుందాం. కడి మిక్స్ చేస్తున్నాను. కడి కొంచెము అంటే ఇవన్నీ బ్లాక్ ప్రింటింగ్ ఏనా లేకపోతే బెండర్ కొంచెము రెండిటికి రెండు మిక్స్ చేసి ఇందులో నేను బ్లాక్ కలర్ కలుపుతాను. సో చూసారు కదా కలర్ మిక్సింగ్ అనేది ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటనేది చూసాం కదా. సో బ్లాక్ ప్రింటింగ్ అనేది ఇప్పుడు కస్టమైజ్డా లేకపోతే వీళ్ళు సొంతంగా బ్లాక్ వేస్తుందా, బ్లాక్ ప్రింట్ అనేది కూడా ఏ విధంగా వేస్తారు, వాటి డిజైన్స్ ఏ విధంగా ఉంటాయి అన్నది కూడా మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. సో సార్ మీరు చెప్పండి, ఈ బ్లాక్ ప్రింటింగ్ అనేది మీరు స్వతహాగా మీరు వేస్తుందా లేకపోతే కస్టమర్ అడిగిందైనా? మేడం కస్టమర్ అడిగారు, మాకు అక్కడక్కడ బూటాలు కావాలి, బ్లాక్ ప్రింటింగ్ లో కావాలి అని చెప్పారు మేడం. ఒక సారీకి ఇది ఇచ్చారు, ఒక సారీకి మ్యాంగో ఇచ్చారు, ఒకటి మన లోటస్ అంటే ఇది లోటస్ డిజైన్ అంటారా దీన్ని? ఇది లోటస్. ఓకే లోటస్. సో కస్టమర్ అడిగారు లోటస్ డిజైన్ లో కావాలి. సో ఇప్పుడు మీరు ప్రింట్ వేస్తున్నారు కదా, సో అంటే ఇప్పుడు ఒక ఫ్లవర్ కి ఇంకో ఫ్లవర్ కి డిస్టెన్స్ ఏమైనా ఇంత ఉండాలి అని చెప్పి ఏదైనా ఉందా? ఉంది మేడం, నేను తీసుకుంటాను. ఎందుకంటే మేడం నేను చేయబట్టి 40 years నాది, ఇప్పుడు సీనియర్. అయితే ఎట్లా వేయాలి, ఎక్కడెక్కడ వేయాలి ఏంటంటే నాకు తెలుసు. వాళ్ళు నేను ఎట్లా వాళ్ళే చెప్పాను మాకు. ఏమని చెప్పాడు, మీరు మాస్టర్ ఎక్కడెక్కడ వేయాలో దూరం వేయండి, మాకు లుక్ మంచిగా రావాలి అన్నారు. అయితే సరే వేసిన మేడం, కంప్లీట్ సారీ. పళ్ళు కూడా తీస్తాను, మళ్ళీ ఇక్కడ డిజైన్ చేస్తున్నాను మేడం. సో అంటే ఇప్పుడు మీరు డిజైన్ వేస్తున్నంత సేపు కూడా ఈ బాక్స్ అనేది ఇట్లా పట్టుకోవాలి మేడం. నేను బాక్స్ అనేది ఇట్లా పట్టుకొని నేను చేస్తుంటే ఒకసారి చూడండి. చూపించు. సో చూస్తున్నాం కదా, అంటే కస్టమర్ యొక్క కస్టమైజేషన్ ప్రకారం ఇక్కడ మనకి బ్లాక్ కలర్ లో ఎంచుకున్నటువంటి లోటస్ ఫ్లవర్ డిజైన్ అయితే ఇప్పుడు శారీ మొత్తం వేయబోతున్నారు. బ్లాక్ కలర్ ఎందుకు అని అంటే శారీ యొక్క పళ్ళుకు ఉన్నటువంటి థ్రెడ్స్, అదే విధంగా మధ్యలో ఉన్నటువంటి కొన్ని మిర్రర్స్, వాటి కలర్ బ్లాక్ కాబట్టి ఈ ఆరెంజ్ కలర్ పైన బ్లాక్ కలర్ అనేది బాగా కనిపిస్తుంది కాబట్టి ఈ కలరే సెలెక్ట్ చేసుకున్నారు కస్టమర్ అని చెప్పి ఈ డిజైన్ అయితే వేయడం జరుగుతుంది. సో మనం వాళ్ళు పడే కష్టం కూడా చూడొచ్చు. అంటే వాళ్ళు ఈ డిజైన్ వేయడానికి కంప్లీట్ గా స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు ఆ ట్రేని కూడా మొత్తం చేతిలో బ్యాలెన్స్ చేస్తూ ఆ డిజైన్ అనేది కరెక్ట్ గా రావడం, అదే విధంగా ప్రింట్ కూడా ఎక్కడ మిస్టేక్ వెళ్ళకుండా మనకి కంప్లీట్ కరెక్ట్ ఒక ఫ్లవర్ నుంచి ఇంకో ఫ్లవర్ కి కరెక్ట్ డిస్టెన్స్ లోనే వాళ్ళు ప్రింట్ వేయడం అనేది అయితే జరుగుతుంది. సో అదే విధంగా కస్టమర్స్ యొక్క టేస్ట్ ని సాటిస్ఫై చేయడానికి వీళ్ళు ఇంత కష్టపడి ఇదైతే వేస్తున్నారు. అసలు బేసిక్ గా ఈ ప్రింట్స్ కి ఎంత నుంచి ఎంత కాస్ట్ రేంజ్ అనేది ఉంటుందో కూడా మనం అడిగి తెలుసుకుందాం. సో సార్ ఒక్క నిమిషం, ఇది కాస్ట్ ఇప్పుడు మీరు ఈ ప్రింట్ కాస్ట్ ఎంత పడుతుంది అంటే ఓవరాల్ శారీకి? మేడం 350 తీసుకుంటాను మేడం. ఈ 350 అండ్ కు కొంచెం ఎక్కువ ఉంటుంది మేడం. ఈ స్క్రీన్ ప్రింటింగ్ 350, దీనికంటే 500 తీసుకుంటాను మేడం. ఎందుకంటే బార్డర్ కొంతమంది కావాలంటే పళ్ళు బార్డర్ కావాలంటే, కొంతమంది బూటాలు కావాలంటున్నారు, అది దేనికి కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది మేడం. దీనికి ఇప్పుడు కిస్తి ఇట్లా పట్టుకొని చేయాలి, దానికంటే ప్రేమ్ ఉంటుంది, దీనికి కొంచెం ఎక్కువ ఉంటుంది అంటే 500. స్క్రీన్ ప్రింటింగ్ అంటే 350. అందులో మేమే మన ఏది పాలిషింగ్ అందులో చేసిస్తాం. సో అంటే ఇప్పుడు స్టార్టింగ్ రేంజ్ నుంచి ఎండింగ్ రేంజ్ వరకు ఎంత వరకు ఉంటుంది మీ దగ్గర? మా దగ్గర గోల్డ్ ఉంది మేడం. గోల్డ్ 700, ఇంకోటికి పోతే కాపర్ గోల్డ్ అవి 700 ఉన్నాయి. ఇది బ్లాక్ ప్రింటింగ్ వచ్చేసి 500, స్క్రీన్ ప్రింటింగ్ 350 మేడం. సో అంటే మీరు బ్లాక్ ప్రింట్ ని బట్టి కాస్ట్ చార్జ్ చేస్తారా కంప్లీట్ సారీకి ఇంత? సారీ కంటే మేడం ఇప్పుడు బ్లాక్ ప్రింటింగ్ 350, మన 500, మన స్క్రీన్ ప్రింటింగ్ 350 మేడం. అందులోనే మేము ఇది చేస్తాం, ఏంటిది పాలిష్ కూడా మేము చేపిస్తాం, అట్లా చేపిస్తాం మేడం. ఇంకో ఇట్లా వచ్చేసింది మేడం, ఎందుకంటే ఇది చేతి మీద పట్టుకొని చేయాలి.
నెక్స్ట్ నాకు వచ్చేసి 40 ఇయర్స్ మేడం. నాకు నా సీనియర్టీ ఎవరికైనా వాళ్ళు చెప్పింది చేస్తాను, లేకుంటే మీరే చేయండి అంటే నేను ప్లానింగ్ చేసి ఇస్తాను మేడం. సో అంటే ఈ బ్లాక్ డిజైన్స్ వరకే డిజైన్ చేస్తారా, లేకపోతే ఇప్పుడు కొంతమంది స్కూల్ బ్యాగ్స్ అని లేకపోతే హ్యాండ్ బ్యాగ్స్ అని కొన్ని లెటర్స్ అడుగుతూ ఉంటారు కస్టమైజ్ చేపించి, అంటే ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి అని, అలా అవి కూడా చేస్తారు? అవి కూడా చేస్తాం మేడం, కానీ ఇప్పుడు అయితే నేను చేస్తలేను. ఇప్పుడు అవి కూడా చేస్తాము. ఇప్పుడు నాకు వచ్చిన మట్టుకైతే మన పాత సీరియల్ కొత్తగా మార్చుకోండి, లేదా కొత్త సారీస్ కూడా కొత్తగా చేపించుకుంటారు. డ్యాంగ్ ఉంది మా దగ్గర, జీన్స్ ప్యాంట్ కలర్ ఎగిరిపోయింది, షర్ట్ కలర్ ఎగిరిపోతే డ్యాంగ్ చేస్తాను, ఐండ్ చేస్తాను, స్క్రీన్ చేస్తాను, కుర్తల మీద కూడా డిజైన్లు వేస్తాను. ఇది నేను చేస్తాను మేడం. వీటికి వచ్చేసి కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే పేపర్ పెట్టి చేయాలి కాబట్టి. రకరకాల పెయింటింగ్ ఉంది మేడం, కొంచెం ఎక్కువ తక్కువ ఉంటాయి అంతే, కానీ ఒరిజినల్ మన దగ్గర. సో ఇప్పటి వరకు అయితే శారీకి మొత్తం కూడా ఎలాంటి మనం లోటస్ యొక్క ప్రింట్ వేసింది అయితే చూసాము. సో పళ్ళుకి ఇప్పుడు వేరే డిజైన్ వేయబోతున్నారు. సో సార్ ఒకసారి ఆ డిజైన్ చూపిస్తారా? సో సింపుల్ గా ఫ్లవర్స్ ఉండేది ఏదైతే ఈ లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయో దానికి మ్యాచింగ్ గా సింపుల్ చిన్న లోటస్ ఫ్లవర్స్ తోటి అయితే ఇప్పుడు పళ్ళు డిజైన్ వేయబోతున్నారు. సార్ ఒకసారి వేసి చూపిస్తారా? మనం చూడొచ్చు ఇక్కడ వాళ్ళు ప్రింట్ అయితే ఫాస్ట్ గా ఒక స్కేల్ తో కొలిసినట్టు, అంటే మనం జనరల్ గా ఒక లైన్ గీయాలంటేనే బుక్ లో మనకి చాలా క్రాస్ వెళ్ళిపోతూ ఉంటది, కానీ వీళ్ళు డిజైన్ మొత్తం కూడా మనకి స్కేల్స్ తోటి పక్కా మెజర్మెంట్స్ తోటి తీసినట్టుగా ఇక్కడైతే డిజైన్స్ వేయడం జరుగుతుంది. సో సార్ మీరు చెప్పండి, ఇంత ఫాస్ట్ గా అయితే మీరు ప్రింట్ వేస్తున్నారు కదా, ఒక్క శారీని కంప్లీట్ చేయడానికి మీకు దాదాపుగా ఎంత టైం పడుతుంది? మేడం హాఫ్ అన్ అవర్ పడుతుంది మాకు. హాఫ్ అన్ అవర్ లో కంప్లీట్ శారీకి వేసేస్తాం మేడం, ఎందుకంటే పిన్నులు పెట్టుకోవాలి, సారీ ఎక్కడ ఏం చేయాలి చూసుకోవాలి, మళ్ళీ బూటలు ఎక్కడ చేసుకోవాలి, మళ్ళీ పళ్ళు కూడా మేము అలాగే తీయాలి. ఇప్పుడు పళ్ళు తీసిన తర్వాత అదే బూట మళ్ళీ ఇందులో వస్తుంది మేడం, లుక్ అయినాక చూడండి మీరు. సో అంటే ఇప్పుడు మీరు ప్రింట్ వేస్తున్నారు కదా, సో ఈ ప్రింట్ ఆరడానికి మనకి ఎంత టైం పడుతుంది మేడం? టైం పడుతుంది 1 అవర్ పడుతుంది, లేదా ఎండ ఉంటే తొందరగా పడుతుంది మేడం, ఈ ఎండ లేకుండా కొంచెం టైం పడుతుంది మేడం. సో అంటే ఇప్పుడు ఈ ప్రింట్ గానీ ఇప్పుడు ఈ సారీకి ఉన్న ప్రింట్ రెండు డిఫరెంట్ గా ఉన్నాయి కదా అంకుల్? అవును మేడం. అంటే ఇప్పుడు ఈ ప్రింట్ వేసినప్పుడు కూడా టైం అనేది ఎక్కువ తీసుకుంటుందా, లేకపోతే ఇంతే? బ్లాక్ పెయింటింగ్ ఎక్కువ తీసుకుంటుంది మేడం. అంటే ఇది స్క్రీన్ ప్రింటింగ్, అది స్క్రీన్ పెయింటింగ్ తొందరగా అవుతుంది, బ్లాక్ పెయింటింగ్ కొంచెం లేట్ అవుతుంది మేడం. ఇప్పుడు చూడండి, నేను చేతిలో పట్టుకొని ప్రింట్ చేస్తున్నా మేడం. మేడం ఇప్పుడు అందులో వచ్చింది, ఇందులో పళ్ళులు రావాలి, అదే లోటస్ వచ్చేసి బార్డర్లలో చేసిన మేడం, అంటే కాంబినేషన్ బాగుంటుందని మేము చేసుకున్నాం మేడం. ఇప్పుడు చూడండి, లుక్ చూడండి ఎంత బాగుంటుందో దీన్ని. మేడం ఇప్పుడు సారీ నేను బ్లాక్ పెయింటింగ్ వేసిన మేడం, సింగిల్ కలర్ బ్లాక్ కలర్, మన ఓల్డ్ సారీ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది మేడం. ఇప్పుడు బ్లాక్ కంప్లీట్ అయింది కాబట్టి నేను తీస్తున్నా మేడం, తీసేస్తున్నా. సో అంటే ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఓల్డ్ శారీ తీసుకొచ్చి ఇచ్చిన కస్టమర్స్ ఇప్పుడు దీన్ని కంప్లీట్ గా బ్లాక్ ప్రింట్ వేయించేసి దీన్ని కంప్లీట్లీ దీని లుక్కే మొత్తం మార్చేశారు. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు, కంప్లీట్ ఆరెంజ్ కలర్ శారీ పైన కంప్లీట్ బ్లాక్ కలర్ ప్రింట్ తోటి అయితే మొత్తం శారీని అంతా కూడా రీడిజైన్ చేయడం జరిగింది. అంటే మనం చూసుకున్నా కూడా శారీ అనేది ఎంతో ఎఫెక్టివ్గా ఆరెంజ్ కలర్లో ఉన్న దానిపైన ఈ బ్లాక్ కలర్ వేయడం వల్ల ఆ డిజైన్ కూడా మనకి ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అని అంటే వాళ్ళు ఎంత ఫాస్ట్గా చేశారో అంతే నీట్గా, అదే విధంగా చాలా క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ కూడా మనకి అర్థమయ్యే విధంగానైతే వాళ్ళు డిజైన్స్ అయితే వేయడం జరిగింది. అదేవిధంగా ఇది పళ్ళు చూసుకున్నప్పటికీ కూడా మనకి బ్లాక్ ప్రింటింగ్లోనే చిన్న
లోటస్ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో ఈ శారీ మొత్తం కూడా మనకి పెద్ద లోటస్ ఫ్లవర్స్ తో వచ్చింది కూడా ఇక్కడ ఫినిషింగ్ లో పళ్ళుకి కూడా అదే చిన్న లోటస్ ఫ్లవర్స్ తోటి అయితే డిజైన్ వేయడం జరిగింది. సో కంప్లీట్ గా ఏదైతే మన ఓల్డ్ శారీ ఏదైతే కస్టమర్ ఇచ్చారో దాన్ని కంప్లీట్ గా కూడా మొత్తం ఈ డిజైన్ తోటి ఎఫెక్టివ్ గా అదే విధంగా చూడగానే మనకి ఇది అసలు మనం ఇచ్చిన శారీ ఏనా అనే విధంగా దాని లుక్ అయితే కంప్లీట్ గా మార్చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఆరెంజ్ కలర్ శారీ పైన బ్లాక్ కలర్ లోటస్ బ్లాక్ తోటి అయితే మంచి డిజైన్ అయితే వేశారు. ప్రస్తుతం ఇప్పుడు ఇంకో శారీకి వీరు డిజైన్ వేయబోతున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే థిక్ కలర్ మెరూన్ శారీ పైన ఎలాంటి బ్లాక్స్ తోటి ఎలాంటి డిజైన్ వేస్తారు అన్నది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కలర్స్ మన పళ్ళు కలరు ఈ మధ్యలో రమ్మని మేడం చెప్పింది, మేడం చెప్పారు. అందు గురించి ఇప్పుడు డార్క్ మెరూన్ మీద ఎల్లో కలర్ నేను పెయింట్ చేస్తున్నా. ఇంకోటి వచ్చి ముగ్గు డిజైన్ చేస్తున్నాను. చూడండి లుక్ చూడండి. ఈ ఎల్లో కలర్ ఈ మధ్యలో రావాలని చెప్పారు. అందు గురించే నేను ఈ ఎల్లో కలర్ చేసి కిస్ చేసి ఇప్పుడు పెయింట్ చేస్తున్న ముగ్గు డిజైన్. తర్వాత లుక్ చూడండి మీరు. సో గోల్డెన్ ఎల్లో కలర్ యూజ్ చేసి అయితే మనకి ఇక్కడ పళ్ళులో ఏదైతే కలర్ ఉందో అదే కలర్ మనకి ఇక్కడ శారీ పైన డిజైన్ అనేది ఇక్కడ చుక్కల ముగ్గు అనే మనం చూసుకున్నట్టయితే చుక్కల ముగ్గుని రిప్రజెంట్ చేసే విధంగానైతే ఈ బ్లాక్ అయితే యూజ్ చేస్తున్నారు. సో ఆ బ్లాక్ మనకి గోల్డెన్ ఎల్లో కలర్ ఈ శారీ పైన మెరూన్ కలర్ పైన ఏదైతే మనకి ఎఫెక్టివ్ గా కనిపిస్తుందో ఆ కలర్ నే యూజ్ చేసి బ్లాక్ ప్రింటింగ్ అనేది అయితే చేయడం జరుగుతుంది. సో ఏదైతే ఇంతకు ముందు శారీకి చేసినట్టుగానే దాన్ని హ్యాండ్ అంటే ఆ ట్రే ఏదైతే కలర్ ట్రే ఉందో ఆ ట్రేని చేతిలో పట్టుకొని ఇప్పుడు ఈ శారీ కూడా కంప్లీట్ ఈ డిజైన్ అయితే వేయడం జరుగుతుంది. సో ఆ డిజైన్ కూడా మనం చూసుకున్నట్టయితే వాళ్ళు కంప్లీట్ మెజర్మెంట్స్ తో తీసుకున్న విధంగా వాళ్ళు ఎక్కడ ఏ బ్లాక్ ఏ ప్రింట్ ఎక్కడ వేయాలి అన్న విధంగా తెలిసి అన్ని సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలా వేయాలి ఏంటి అన్నది కూడా చూసుకుంటూ కంప్లీట్ గా డిజైన్ మొత్తం కూడా ఈ శారీ మొత్తం కస్టమర్ కోరుకున్న విధంగా ఈ కస్టమైజేషన్ చేసి అయితే చేయడం జరుగుతుంది. సో మీకు ఒక బ్లాక్ అయితే నేను వేసి చూపిస్తాను. అంటే వీరు అప్పటి నుంచి కూడా డిజైన్స్ అనేవి ఫాస్ట్ గా వేస్తూ వెళ్తున్నారు. సో అది అంత నిజంగానే అంత సింపుల్ గా ఉంటుందా ఏంటి అనేది కూడా ఒకసారి మనం వేసి ట్రై చేద్దాం. నిజంగా అసలు మనం అయితే ఇది కంపల్సరీగా అంటే ప్రాక్టీస్ లేనిదైతే వేయలేము. వారంటే ఇన్ని సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి అంత సింపుల్ గా వేస్తున్నారు. కానీ చూసినంత సింపుల్ గానైతే ఈ బ్లాక్ డిజైన్ వేయడం అయితే జరగని పని అనే అనిపిస్తుంటుంది. మళ్ళీ పెట్టాం. చూస్తున్నాం కదా చక్కటి మెరూన్ కలర్ శారీ పైన అయితే మనకి గోల్డెన్ ఎల్లో కలర్ బ్లాక్ ప్రింటింగ్ తోటి అయితే ప్రింట్ వేసి ఈ శారీని కూడా దాని కంప్లీట్ లుక్కే మార్చేశారు. సో మనం ఇప్పటిదాకా చూసినట్టయితే బ్లాక్ ప్రింటింగ్ అనేది స్క్రీన్ ప్రింటింగ్ తో కంపేర్ చేస్తే కొంచెం డిఫికల్ట్ అనే చెప్పాలి. ఎందుకు అని అంటే కంప్లీట్ గా డిజైన్ కంప్లీట్ వేసేంత వరకు కూడా మనం ట్రైన్ అనేది హ్యాండిల్ చేస్తూ అదే విధంగా బ్లాక్స్ తో పర్ఫెక్ట్ డిజైన్ పర్ఫెక్ట్ మనకి డిస్టెన్స్ లో అయితే కంప్లీట్ డిజైన్ వేయడం అనేది కొంచెం కష్టమే. అందుకే కొంచెం స్క్రీన్ ప్రింటింగ్ కంటే బ్లాక్ ప్రింటింగ్ కి కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ అని చెప్తున్నారు. అదే విధంగా కంపేర్ చేసుకున్నప్పటికీ కూడా రెండు కాస్ట్లు కూడా బడ్జెట్ లోనే ఉంటాయి అని చెప్పేసి అయితే చెప్తున్నారు.